కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం ₹1,00,000 చెక్కును రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఎస్పీకి అందించారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి అమరవీరుల సంస్మరణ ర్యాలీలో పాల్గొన్నారు. మినిస్టర్ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు అమరులైన జవాన్లకు పోలీసులకు సంస్మరణ 2025 శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు అమరులైన జవాన్లకు పోలీసులకు సంస్మరణ దినాన పోలీసులకు పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. అమరులైన పోలీస్ మిత్రులకు జవాన్లకు ఘనమైన నివాళిని పుష్పాంజలి పోలీస్ అడ్మిన్ కృష్ణ శ్రీ మనం ఎంతో గంభీరతతో గౌరవంతో పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మన పోలీస్ కుటుంబ ఆత్మగౌరవానికి, త్యాగానికి, ధైర్యానికి చిహ్నం. 1959 అక్టోబర్ 21న లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద మన దేశం పోలీస్ బలగానికి చెందిన 20 మంది జవాన్లు చైనా దళాల దాడికి ఎదురుగా నిలబడ్డారు. అందులో 10 మంది పోలీస్ సిబ్బంది దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించారు. ఆ త్యాగం జ్ఞాపకార్థంగానే మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మనకు కేవలం చరిత్ర కాదు, ప్రేరణ. ప్రజల కోసం, చట్టం కోసం, దేశ భద్రత కోసం తమ కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులు మనకు ఎంతో గర్వకారణం. మన రాష్ట్రంలోనూ మన జిల్లాలోనూ అనేక మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. ఉగ్రవాదులు, దొంగలు, నక్సల్స్, ప్రమాదాలు మరియు విపత్తుల నుండి ప్రజలను రక్షించే క్రమంలో తమ జీవితం త్యాగం చేశారు. వారి కుటుంబాలు ఈరోజు మన ముందున్నాయి. వారి కళ్ళల్లో గర్వం ఉన్నా మనసులో శూన్యత కూడా ఉంది. అయినప్పటికీ వారు, వారి పిల్లలు తమ భర్త లేదా తండ్రి దేశ సేవలో ప్రాణాలు అర్పించారని గర్వంగా చెప్తారు. మనమంతా పోలీస్ కుటుంబ సభ్యులుగా వారి త్యాగం వృధా కాకుండా ఉండేలా పనిచేయడం మన బాధ్యత. ప్రజలకు న్యాయం, భద్రత, విశ్వాసం కల్పించడం మన ధర్మం. ఒక పోలీస్ అధికారి లేదా కానిస్టేబుల్ ఏ స్థాయిలో ఉన్నా ఆయన చేసే సేవే ప్రజల కళల్లో పోలీస్ శాఖకు గౌరవాన్ని తెస్తుంది.
ఈరోజు మనం నమస్కరించేది గంతో కాపలా కాసిన వారికి, రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా సేవ చేసిన వారికి, ప్రాణాలకు బదులుగా ప్రజల ప్రాణాలను కాపాడిన వారికి. అమరవీరుల మధ్య మన మధ్య లేరు కానీ వారి ఆత్మ, వారి ధైర్యం, వారి సేవా స్ఫూర్తి మనలో శాశ్వతంగా ఉంది. పోలీస్ అంటే భయం కాదు, విశ్వాసం. ప్రజల కోసం జీవించే వృత్తి ఇది. మనలో ప్రతి ఒక్కరూ విధి నిర్వహణతో, నిజాయితీ, క్రమశిక్షణ మరియు మానవతా విలువలను కూడా పాటిస్తే అదే అమరవీరుల పట్ల నిజమైన నివాళి అవుతుంది. పోలీస్ దేశ ప్రగతికి, మన రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రాణాన్ని అర్పించిన ప్రతి పోలీస్ మహనీయుడికి కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ, మనము ఏ దేశం అభివృద్ధి చెందాలి అన్నా కూడా మనకి కనిపించని, అర్థం కాని ఒక అంశం చాలా కీలకం. అదేమంటే శాంతి భద్రతలు. ఏ ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టాలి అన్నా, ఏ ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అన్నా ఆ దేశంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి దాని మేరకే నిర్ధారణ అవుతుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మన దేశంలో ఇంత అభివృద్ధి జరిగింది అన్నా, మన రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగింది అన్నా దాని వెనకాల ఉన్న ఇన్విజిబుల్ హ్యాండ్, కనిపించని హస్తం, అది పోలీస్ వ్యవస్థ అని నేనైతే గట్టిగా గాఢంగా నమ్ముతాను. యాక్చువల్లీ ఏ దేశంలో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా లేదో అక్కడంతా కూడాను అన్ని రకాల సమస్యలు రావడము, ఎటువంటి అభివృద్ధికి కూడా సానుకూలమైన అంశాలు లేకపోవడము మనము చూస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ ఈ నేపథ్యంలో మన పోలీస్ శాఖ ఒక కాంట్రిబ్యూషన్ ఏముంది, అది చాలా గొప్పది. అదే కాకుండా మన రాష్ట్రంలో మన దేశంలో ఒక పెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్గా ఉన్న మన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని ఏం చెప్తాము, నక్సలిజం అని ఏం చెప్తాము, దాన్ని అణచివేసే దాంట్లో కూడా ఈ పోలీసుల పాత్ర చాలా చాలా కీలకమైనది. యాక్చువల్లీ మనం ఇప్పుడు మీరందరూ కూడా చూస్తుంటారు, పేపర్లో చదువుతూ ఉంటారు. యాక్చువల్లీ లాస్ట్ 1.5 yearలో ఎలాగా నక్సలిజం అనేది మన దేశం మొత్తంలో, మళ్ళీ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా తగ్గుముఖం పడతా ఉంది అని మనం చూస్తూనే ఉంటాము. చాలా మంది వాళ్ళందరూ కూడాను సరెండర్ అవ్వడము, చాలా మంది జనజీవన స్రవంతిలో కలవాలి అని వాళ్ళు రావడము, దీని వెనక ఖచ్చితంగా పోలీస్ శాఖ ఒక త్యాగం, బలిదానం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. ముందుగా ఈరోజు పోలీసుల సంస్మరణ దినోత్సవం. ఈ సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖు జరిగినటువంటి మరి వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5గురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనం కూడా చెప్పొచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చు, కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. అది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద, తెలంగాణ అది వేరే స్టేట్లో, అనిపించింది. ఇమీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఆ కుటుంబాలు రోడ్లు పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డెఫినెట్గా
వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దీపావళి కానుకగా మరి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు, మరి మొన్ననే ఆమోదం తెలిపింది అనేది కూడా ఒక శుభవార్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ కూడా ఉద్యోగస్తుల కోసం, ఈ రాష్ట్రం నడిపించే ఉద్యోగస్తుల కోసం కూడా డిఏని కూడా ప్రకటించడం సుపరిణామం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్గా మరి మీరు చేసినటువంటి ఈ త్యాగం, మరి అమరవీరుల నివాళుల కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొవాలి. దానికోసం ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పోలీస్ వెల్ఫేర్ కోసం మరి నా వంతుగా 1 లక్ష రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.